నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంసుమాం మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్తి యొక్క 12 పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను, జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను, 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను, నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనస్సాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును ప్రాణశక్తిని నేను. రుద్రాణాం శంకరాశాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశాస్మి మేరుః శిఖరినామహం. 11 రుద్రులలో శంకరుడను నేను, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను, 8 వసువులలో అగ్నిని నేను, పర్వతములలో సుమేరు పర్వతమును నేను. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే, సేనాపతులలో కుమారస్వామిని నేను, జలాశయములలో నేను సాగరుడను. మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి సావరణాం హిమాలయః. మహర్షులలో భృగువును నేను, శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను, యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను, స్థావరములలో హిమాలయమును నేను.